మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. సోమవారం రోజు భోగి పండుగ. మరి యొక్క సోమవారం రోజు ఆరుద్ర నక్షత్రము రావడము ఎంతో విశేషము. మరి ఈ సోమవారం రోజు, మంగళవారం రోజు, బుధవారం రోజు ముఖ్యంగా మనకు సంక్రాంతి, భోగి, కనుమ దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మరి సంక్రాంతికి ఒక రోజు ముందుగా చేసుకునేటువంటి ఈ యొక్క భోగి పండుగ ఆంధ్ర, తెలంగాణలో కూడా ఎంతో అద్భుతంగా కూడా జరుపుకునేటువంటి యొక్క ఫెస్టివల్. మరి ఇక్కడ ఈ యొక్క భోగిలో మనకు పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో, విరిగిపోయినటువంటి వస్తువులు కావచ్చును, అదేవిధంగా ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఏవైతే ఉన్నాయో భోగి మంటలో వేసి ఆ యొక్క పీడ వదిలింది అని అందరూ భావన చేసుకుంటారు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మన కోరికలు కావచ్చును, మన అహంకారం కావచ్చును, మన స్వార్థము కావచ్చును, ఇది కూడా అందులో వదిలేసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో బొడబొడ పండ్లు అంటే భోగి పండుగ, రేగుపండ్లు, కొన్ని బియ్యము, చెరుకు గడలు, బంతి పువ్వులు వీటిని సంబంధించి పిల్లలకు భోగి పీడ విరగడం కోసము దిష్టి తీస్తూ ఉంటారు. అంటే భోగి పండుగ వారి నెత్తి మీద వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది తెలంగాణలో కావచ్చును, ఆంధ్రాలో కావచ్చును ఎక్కువ కూడా చేసుకుంటారు. చిన్నారులకు తలపై భోగి నాడు భోగి పండ్లు అనేటువంటివి చేస్తూ ఉంటారు. మరి భోగి రోజున బదరీ వనంలో శ్రీహరిని పసివాడిగా కూడా మార్చి బదరి పళ్ళతో అభిషేకం చేస్తారు. మరి అది భోగి పళ్ళుగా మారింది దీనిని కనుక రేగు పళ్ళను చిన్నారుల శిరస్సుపై పోయడం వలన ఆయురారోగ్యాలతో కూడా వారి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కనుక మరి ఇక్కడ ఈ భోగి పండుగ రోజు మీరు ఈ యొక్క 13వ తారీఖు రోజు చేసుకునేటువంటి పరిస్థితి కనుక, అదేవిధంగా ఈరోజు మనకు ఆరుద్ర నక్షత్రము సోమవారము కూడా కలిసి వస్తూ ఉన్నది కనుక మరి 14వ తారీఖు మకరంలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి సమయము. సో 14వ తారీఖు రోజు చేసుకునే రెమెడీ మనం మరలా చెబుదాము. ఈ రోజు ఖచ్చితంగా కూడా అమ్మవారికి ఒక దీపారాధన చేయండి. ఎప్పుడు 13వ తారీఖు ప్రదోష కాలంలో దీపారాధన చేయండి.